గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 3 రాక్స్ బ్యాక్ విత్ దట్ ఆన్ ద వీడియో. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడేది నెయ్యి. మరి ఈరోజు ఆ నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి. ముందుగా మనం నెయ్యి తయారు చేసుకోవాలంటే దానికి వెన్నపూస కావాలి. వెన్నపూస కోసం నేనైతే ఇక్కడ లీటర్ పాలను తీసుకున్నాను. దీన్ని మొత్తం బాగా మరగబెట్టుకోండి. ఇలా ఒక పొంగు వచ్చేదాకా ఉడకబెట్టుకోండి. ఆ తర్వాత చల్లారబెట్టుకోండి. చల్లారిన తర్వాత మనకైతే ఇక్కడ ఒక థిక్ లేయర్ ఆఫ్ మీగడ అనేది అయితే ఫామ్ అవుతుంది. దీన్ని మొత్తం తీసి పక్కన పెట్టుకోండి. నేనైతే మీగడని మొత్తం ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేశాను. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ పెరుగును వేసుకొని మీగడనంతా అయితే ఇలా స్టోర్ చేసుకున్నాను. సో ఈ వెన్నపూసను కూడా మొత్తం బాగా వాష్ చేసుకోండి. వెన్నపూస మొత్తం కూడా అలా వాటర్లో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత వెన్నపూసను మొత్తం తీసి ఇలా మిక్సీలోకి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళని పోసుకొని దీన్ని మొత్తం బాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మొత్తం నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెన్నపూసనంతా కూడా ఇలా వాటర్లోకి వేసుకోండి. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి దీంట్లోకి కొంచెం రాళ్ళుప్పుని అయితే వేసుకోండి. రాళ్ళుప్పు వేసుకోవడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. రాళ్ళుప్పు వేసుకోవడం వలన మనం నెయ్యిని ఉడకబెట్టేటప్పుడు మనకి గసి అనేది అయితే వస్తూ ఉంటుంది కదా, అది మొత్తం అంతా కూడా సపరేట్ అయిపోవడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, వెన్నపూస అంతా కూడా ఈ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా బీట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. అలా బీట్ చేసుకున్న తర్వాత వెన్నపూసను కూడా మొత్తం ఇలా ఉడకబెట్టుకోండి. మీరు చూస్తున్నట్టయితే ఆ బౌల్కి ఇంకా స్పూన్కి చాలా వెన్నపూస ఉంది. అది ఉడుకుతున్న కొద్దీ దానికి ఉన్నది కూడా మొత్తం కరిగిపోయి నీట్గా అయిపోతుంది అన్నమాట. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో నెయ్యి మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో మనమైతే నెయ్యి కోసం బయట చాలా కాస్ట్ పెట్టి అయితే తీసుకుంటాము. ఇలా చాలా తక్కువ కాస్ట్లో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా చేస్తే మాత్రం నెయ్యి అయితే పూసగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా నెయ్యి కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మా ఇంట్లో నెయ్యి తయారు చేసేటప్పుడు అయితే తమలపాకులు ఖచ్చితంగా వేస్తారు. మీలో ఎంతమంది వేస్తారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మొత్తం నెయ్యి మొత్తం కూడా ఇలా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇలా తమలపాకులు అయితే వేస్తారు. ఈ తమలపాకుల కోసం అయితే పెద్ద గొడవే జరుగుతుంది మా ఇంట్లో ప్రతిసారి. నాకు కావాలని. మీ ఇంట్లో కూడా ఇలా అవుతున్నాయా? మీ ఇంట్లో కూడా ఇలా వేస్తారో లేదో చెప్పండి మాకు. తమలపాకు వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ అనేది అయితే ఉంటుంది. మీరు తమలపాకులు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి, లేకపోతే అది చిట్లుతుంది. అంతే, నెయ్యి మొత్తం చల్లారాక తమలపాకులను అయితే తీసేసి నెయ్యిని మొత్తం ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. నేను ముందుగా మీకు చెప్పాను కదా, సాల్ట్ వేసుకోవడం వలన గసి అంతా కూడా ఇలా సపరేట్ అయిపోతుందని. చూస్తున్నారు కదా మొత్తం గసి అనేది కింద ఎలా ఉండిపోయిందో. సాల్ట్ వేయకపోతే గసి అనేది కూడా నెయ్యితో పాటే వచ్చేస్తుంది. టేస్ట్ కూడా అస్సలు బాగోదు. వెన్న తయారు చేసుకోవడం తెలియని వాళ్ళకి మన ఛానల్లో ఆల్రెడీ వెన్నపూస ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియో అయితే చేసి పెట్టాను. మీరందరూ కూడా తప్పకుండా ఆ వీడియోని చూసి ఆ తర్వాత ఈ వీడియోని అయితే చూడండి. వెన్నపూస లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చాలా తెలుసుకో. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video. Stay tuned for more updates.